ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు షాక్ ఇచ్చారు. అంబటి రాంబాబు పైన అసమ్మతి నేతలు బహిరంగ విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రాజుపాలెం మండలం కోట నెమలిపురిలో సమావేశమయ్యారు. అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తామని స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు హెచ్చరిస్తున్నారు. అంబటిని వైసీపీ తరపున బరిలో దింపితే పార్టీని ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు. నియోజకవర్గంలో 2 గ్రూపులను క్రియేట్ చేసి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆఫీస్కు సామాన్య నేతలు వెళ్లే పరిస్థితే లేదంటున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ తమ నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలంటూ వేడుకుంటున్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల్ని కానీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని దగ్గరకు రానివ్వకుండా ఎన్నో విధాలుగా కష్టపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి అన్నా కూడా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ అభిష్టం మేరకు మేము లోపలికి వెళ్లాల్సి వస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మీ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటూ ఇంకొకసారి మిమ్మల్ని 2 చేతులు జోడించి దండం పెడతా ఉన్నాం. ఇతనికి మీరు మళ్ళీ ఇంకొకసారి శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే మేము ఉరి వేసుకునే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సీటు ఇవ్వద్దు, ఇచ్చినా గెలవడు. అసలు ఏ పనులు చేయలేదు. అసలు కష్టపడ్డ వాళ్ళందరూ పక్కకు నెట్టేశాడు. ఒట్టోళ్ళు మొత్తానికి పెత్తనాలు ఇచ్చి చేశాడు. కాబట్టి ఎంతో కష్టపడ్డారు అందరూ. అంబటి రాంబాబుకి ఇస్తే మటుకు మేము చెయ్యం, ఇళ్లలోనే కూర్చుంటాం. మేము రాజీనామా చేస్తాం. ఎంపీటీసీ, సర్పంచులు మొత్తం రాజీనామా చేస్తాం, ఇళ్లలోనే కూర్చుంటాం.